నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ గులకరాళ్ళ సవుడు గుట్టల్లో పెరిగేవు గుట్టల్ల కొండల్లో గుబురుగా ఎదిగేవు పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ పెట్టిపోతల కొరకు పెట్టుకోవు బెంగ మేక పంచకముంటే అదే నీకు సురగంగా ఓ నల్ల తుమ్మ పసిడి పూల కొమ్మ ప్రకృతిలో తిరుగుతూ ప్రకృతి వర్ణించుకుని పాడితే ఎంత ఆనందం. ఇక అందరికీ శనార్థి, అందరూ మంచుకున్నారా? నేదో మస్తుగా ఉన్నా. ఇవాళ మనం మన కళా వెలుగు ఛానల్ ద్వారా ఒక అద్భుతమైన పల్లె గొంతుకను మళ్ళీ మీకు పరిచయం చేయించబోతున్నా. ఇది ఆల్రెడీ పరిచయమైన గొంతుకే. సుమారుగా ఒక 30 సంవత్సరాల క్రితం ఎన్నో ప్రజా ఉద్యమాల్లో, ఎన్నో పోరాటాలలో, రైతు కూలీ సమావేశాల్లో, అనేక ప్రజా సంఘాల నేతృత్వంలో జరిగినటువంటి పోరాట దారుల్లో అడుగులేసి అద్భుతమైన ప్రజల్ని మేలుకొలిపినటువంటి ఒక ఉద్యమ గొంతుక మన ముందున్నారు. ఒక్కసారి మరి పేరు చెప్పుతా, ఊరు చెప్పుతా. మన ఊరు అన్నా నమస్తే. నమస్తే అన్న, మన పేరే పావురాల భిక్షపతి. మన ఊరు కన్నాయగూడెం ములుగు మండలం, ములుగు జిల్లా. మరి ఉద్యమాల ములుగు జిల్లాలో కన్నాయగూడెం అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఊరు. ఆ ఊరును నా చిన్నప్పుడే ఎడ్లబోడు అనేది. ఎడ్లబోడు అంటేనే అద్భుతమైన ఉద్యమాలకు చిరునామా ఉన్నటువంటి ఊరు. మరి ఆ ఊర్లో జానపదాలకు కొదవలేదు, జానపద గాయకులకు కొదవలేదు, జానపద కవులకు కూడా కొదవలేదు. అట్లాంటి ఊరికి వచ్చినాం. మరి పావురాల బిచ్చపతనం కలుసుకున్నాం. మరి అన్న నోట మంచి ఉద్యమ పాట, మరి ముందుగానే మంచి పాటతో అన్న షురూ చేస్తాడు. అన్న ఒక మంచి పాట అన్న. ఉద్యమ నేతృత్వంలో నేను నేర్చుకున్నటువంటి నా చిన్ననాటి పాట. అప్పుడంటే 1986 నుంచి 86, 87, 88 ఈ మధ్యలో నేను స్కూలుకు పోయే టైంలో నేర్చుకున్నటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక పోరాటాల స్ఫూర్తితోటి అప్పుడు నేర్చుకున్నటువంటి పాట. ఫస్ట్ నేను పాడినటువంటి పాటే పాడు. అంటే అప్పుడు నాకు ఒక గురువు లాంటి సామా అంతిరెడ్డి అనే ఒక విప్లవ యోధుడు మా ఊర్లోకి వచ్చి మా ఊర్లో పాటలు పాడుతా అంటే, నేను స్కూల్లో పాడుతా అంటే నన్ను బాగా ఎంకరేజ్ చేసి, నువ్వు ఇక ఈ రకంగా పాడితే బాగుంటుంది, ప్రజల కోసం నువ్వు ఈ పాట పాడాలనే ఉద్దేశంతో నాకు ఒక పాట పాడి వినిపించిండు. ఎంబటే నేను పాటను మళ్ళీ ఎంబటే పాడడం జరిగింది. అప్పుడు ఇక సామా అంతిరెడ్డి అనేటువంటి నాయకుడు చాలా మెచ్చుకున్నాడు అన్న. చిన్న పిల్ల సామా అంతిరెడ్డి అన్నకు వందనాలు, మీకు వందనాలు. మీకు చిన్నప్పుడే పాట నేర్పిండు. ఒక్కసారి ఆ పాట మరి శివంటే షురు ఆ పాట పాడుతున్నా. కుక్కన్న కోడి కూసే తెటంగా తెల్లవారే, కొట్టంగా కోడి కూసే తెట్టంగా తెల్లవారే, బాలమో బాలమో పోదమే పోరాట బాట, బాలమో పోదమే పోరాట బాట, పొరు నేరము కాదు బావా, నేరము కాదు పొరు బాట, తప్పు కాదు బావయో నిన్ను రను పోరాట బాట, బావయో నిన్ను రను పోరాట బాట, బావయో నిన్ను రను పోరాట బాట. ఉద్యమ ఏమన్నా పాడినావు శివ అంటే షురు మంచి పాట పాడినావు. ఇట్లనే ఇంకా జానపదాలు, పల్లె పాటలు, మీ చిన్నతనం నుండి పాడుకున్న పాటలు ఉన్నాయి అన్న. పాటలు పాడుకున్నటువంటి పాటలు ఉన్నాయి. అరే దొరో దొరో నాయి దొరో రాజన నిన్నెవరేమన్నారు, దొరో రాజన దొరో దొరో నాయి దొరో రాజన నిన్నెవరేమన్నారు, దొరో రాజన దొరో దొరో నాయి దొరో 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 నాయి దొరో 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 రాజన నిన్నెవరేమన్నారు, దొరో రాజన దొరో దొరో నాయి దొరో రాజన నిన్నెవరేమన్నారు, దొరో రాజన దున్నపోతుల పాలి దోడు రాజన, దోలి జోడు దుమ్ము జోడు రాజన, దున్నపోతుల దోడు రాజన, ముట్టు తట్టే చోలు ముట్టు తట్టే నాగలిరిగ రాజన, నీ ముఖమెట్లా జొద్దు పొడో రాజన, ముట్టు తట్టి నాగలిరిగ రాజన, నీ ముఖమెట్లా జొద్దు పొడో రాజన, దొరో దొరో నాయి దొరో 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 నాయి దొరో దొరో రాజన నిన్నెవరేమన్నారు, దొరో రాజన దొరో దొరో నాయి దొరో రాజన నిన్నెవరేమన్నారు, దొరో రాజన. వాయమన్నవాన్ని
అవన్నీ సూపర్ సూపర్, నీకు వందనం. మరి భిక్షపతన మంచి జానపదం, మంచి గొంతు, మంచి పాటలు ఉన్నాయన్న. మరి చాలా ఏళ్ళు వాడినరు, ఇప్పుడు ఏం చేస్తానవన్నా? అన్న ఇప్పుడు వ్యవసాయం అన్న. ఇక వ్యవసాయం పని ఏమైనా అంటే వ్యవసాయం ఏం చేస్తానంటే పత్తి గిట్ట పెట్టినావా, తోట పెట్టినావా, మరి వరి పెట్టినావా? అంటే మా విలేజ్లో ఎక్కువ పెద్ద మొత్తంలో ఆ తోటలు పండాయి అన్న. వరి పొలమే పండుతుంది, కొద్ది గొప్ప పత్తి. పత్తి పెట్టుకున్నారు, ఎంత వరి పెట్టుకున్నారు. మంచి రైతన్న. రైతన్న అంటే నిజంగా మీరు అన్నం పెట్టే రైతన్న, దేశానికి వెన్నుముక్క రైతన్న. రైతన్నలు చల్లగా ఉండాలి, రైతన్న చల్లగా ఉంటే మా దేశం మంచిగా ఉంటుంది. అంటే మరి రైతన్నల బాధల మీద, రైతన్నల కష్టాల మీద అన్న పాట పడుతున్నాను అన్నయ్య. అంటే చిన్నప్పుడు అదే మీరు ఎక్కువ ప్రజా ఉద్యమాలలో పనిచేసిండ్రు. రైతు కూలి సమస్యల మీద, రైతు కూలి రేట్లు పెంచాలని, తునికాకుల కూలీల రేట్లు పెంచాలని ఇలాంటి పోరాటాలు చేసిరు కన్నా. అంటే మరి రైతులు కష్టాలు ఉన్నప్పుడు రైతుల వాళ్ళని కొంచెం ఓదార్చడానికి అన్న పాటలు, అప్పుడు పాటలు ఆ పాట రైతన్నల సంఘము రైతు కూలి సంఘము, రైతన్నల సంఘము రైతు కూలి సంఘము. పెడదాం పెడదాం రండి 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 పెడదాము రండిలో కూలన్న సంఘం పెడదాము, మనం సంగతేమో చూద్దాము రండిలో కూలన్న. పేదోళ్ళ సంఘము పేద కూలి సంఘము, పేదోళ్ళ సంఘము పేద కూలి సంఘము. రైతన్నల సంఘము రైతు కూలి సంఘము, రైతన్నల సంఘము రైతు కూలి సంఘము. రండిలో మన రండిలో మన రండిలో మన రండిలో రండిలో పెడదాం సంఘం పెడదాం, మనం సంగతేమో చూద్దాము రండిలో రైతన్న రండిలో కూలన్న సంఘం పెడదాము, మనము సంగతేందో చూద్దాము రండిలో కూలన్న. అంటే అప్పుడు వాళ్ళ పోరాటాలు బాగా జరిగేది కాబట్టి నా చిన్నతనంలో ఈ రైతుల గురించి మేము కూడా పాటలు పాడేందుకు అప్పుడు మాకు అంతేకాదన్న. ఎందుకంటే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావాలి. రైతు చల్లగా ఉంటేనే దేశం చల్లగా ఉంటుంది. మరి అన్నిటికీ రేట్లు ఉన్నాయి, మరి రైతులు పండించిన పంటలకు కూడా రేట్లు ఉండాలి. కాబట్టి ఒక సంఘటితం అయితేనే, ఒక సంఘంగా ఉంటేనే, ఐక్యతగా ఉంటేనే ఏదైనా సాధిస్తారు. మంచి పాట అన్న, మంచి పాట, మంచి పోరాట నేపథ్యం ఉన్నదన్న, మంచి గొంతు, మంచి రాగం. ఇట్లనే మరి మేము విన్నామన్నా మీ గురించి. మీరు యువజన విభాగం అంటే యువజనుల కోసం, యువజనుల్ని అంటే ఉక్కు పిడికిల్ లాంటి యువతరం మరి ఒక వివేకానంద స్ఫూర్తిగా తీసుకొని భగత్ సింగ్, ఇట్లా రాజగురు సుఖ్దేవ్ లాంటి యువకులను, యువ కిషోరాలను, యువ యోధులను స్ఫూర్తిగా తీసుకొని యువతరం చెడుదారిలో పోవద్దు, మంచి మార్గంలో పోవాలి. ఈ దేశంలో యువత ఎక్కువ ఉన్నది, వారు మంచి సన్మార్గంలో నడవాలని మరి మీరు యువజన విభాగాల్లో కూడా ఆర్గనైజేషన్ చేసిరని మేము విన్నామన్నా. భిక్షపతన్న అంటే మీరు యువతరం మీద ఏమైనా పాట పాడతారు? అంటే నేనప్పుడు విద్యార్థి దశ నుంచి వెళ్ళి విప్లవోద్యమాల వైపు పోయిన తర్వాత అప్పుడు పివైఎల్ అంటే యువజన విభాగంలో కొన్ని రోజులు పనిచేసినాను. అప్పుడు యూత్కు సంబంధించినటువంటి సమస్యలను తీసుకొని అప్పుడు ఆ యువతరానికి సంబంధించిన యువత మంచిగా ఉంటేనే మన దేశం బాగుంటుంది అన్న. ఎందుకంటే అర్ధాంతరంగా యువత పెడదారిన పడి ఇట్లా గుట్కా అంబర్లకు అన్ని స్త్రీల కార్యక్రమాలు చేయడం వల్ల, సాంఘిక కార్యక్రమాల వల్ల కొంచెం యువతరం భవిష్యత్తు ఆగమైపోతుంది. మరి మంచిగా ఉండాలి, మంచి ఉన్నత చదువుకోవాలి, మంచి ఉద్యోగ కల్పన పొందాలి, తల్లిదండ్రులకు మంచి పేరు కావాలి, ఇట్లాంటి ఆలోచన కదన్న. అట్లా యువతను మేలుకొల్పే పాట. యువతరం చిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా, లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా. పిడని గొలుసు లంకెల ముడి మడత పేర్చి రాజ్యాంగం, మెడని గొలుసి రాజ్యాంగం, మడత పెట్టి రాజ్యాంగం. కల్లోలిత ప్రాణంలో జరిగిపోవు ఈ దేశం, కలిగిపోవు ఈ దేశం, మారిపోవు దద్దం నవ మానవుడే నిత్యం. యువతరమా నవతరమా, యువతరం చిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా, ఈ చీకటే
మాసిపోదా దురాచార బంధనాలు దొరికి పడిన పల్లెల్లో దొరికి పడిన పల్లెల్లో దోపిడి బందెల దొడ్డై దోచే ఈ పట్నాల్లో కొత్త వెలుగు రాదా సరి కొత్త బతుకు రాదా యువతరం చిరమెత్తితే నవతరం గలమెత్తితే లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా లోకమే మారిపోదా ఈ చీకటే మాసిపోదా. అరే వా అన్నా గొప్ప పాట. ఈ పాటల సాహిత్యం చాలా బాగుంది అన్న. లోకమే మారిపోదా చీకటే మాసిపోదా యువతరం గలమెత్తితే. అద్భుతమైన పాట అన్న. మహానుభావులు ఆ పాట రాసిన అన్నలకు కూడా వందనాలు. మేము గొంతులో మంచి పాట వినిపించారన్న. మీకు మంచి మీరు వాడుతుంటే అన్న యువతరం ఒక మంచి ఆలోచన పరులు కావాలని అయితే నేనైతే భావిస్తున్నా. ఇంకా అన్న అట్లనే అంటే ఈ ప్రజా ఉద్యమాలలో తిరిగినప్పుడు విద్యార్థి దశ నుండే మీరు అంటే విద్యార్థి సంఘంలో కూడా మీరు పనిచేసిండ్రు. విద్యార్థి సంఘంలో కూడా అంటే ప్రగతిశీల భావజాలతో విద్యార్థి నాయకులు కూడా మీరు విస్తృతంగా పోరాటం చేశారు. విద్యారంగ సమస్యల మీద విద్యార్థులను మేలుకొల్పేటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చే పాటలు కూడా ఏదన్నా మీ నోట మళ్ళీ ఒక పాట. విద్యారంగానికి సంబంధించినప్పటికీ అప్పుడు ఆ పాటలు అయితే నేను పెద్దగా నేర్చుకోలేదు. ఏమున్నా కూడా పోరాటాలకు సంబంధించి ఈ పీడిఎస్ విద్యార్థులకు విషయం ఏమైనా ధర్నాలు అట్లా ఇట్లా అయితే ధర్నాలు చేయించడం, పీడిఎస్లో చేరండి, పీడితను ఎదిరించండి అనే ఒక నినాదంతో అప్పుడున్నటువంటి విద్యార్థి సమస్యల మీద అంటే దాని మీద ఎక్కువ పెద్ద మొత్తం మీద నాకు ఇట్లనే మరి ఇంకా అంటే మీరు జానపదాన్ని ఇంకా అంటే ఇప్పుడు అన్న మీరు వ్యవసాయం చేస్తారు. ఈ వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లా నాట్లు వేసేటప్పుడు కోతలు కోసేటప్పుడు కలువలు తీసేటప్పుడు అమ్మలక్కలు వాడతారు కదా. అరే వాళ్ళు వాడేటువంటి పాటలు ఏమన్నా వాడతారు? కొన్ని ఉంటాయన్నా అప్పుడు ఎందుకంటే చిన్నప్పుడు పాడినాయి కదా కొన్ని మనకు బాగా అయ్యో అమ్మలక్కలు వాడతారన్నా. అయ్యో ఇట్లా గాలి అదే ఉన్నదన్న. అయితే అది పాటలు అంటే అవి జానపద గేయాలకు చాలా నేను ఎక్కువ మొత్తం మీదనైతే మూమెంట్ చూడించకపోయేది. కాకపోతే కొన్ని అదే అంటే ఊళ్ళో వాడతారు కదా. అయ్యో కోలాటం వేసేటప్పుడు జర జడకొప్పులు వేసేటప్పుడు జర మన చాయ్ తాగేటప్పుడు అయ్యో ఇట్లాంటివి వాడతారన్న నాకు తెలుసు. అన్న అరే గాలి 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 ఓరి మొగులయ్యో నా పానమంతా గాలి గాలి ఓరి మొగులయ్యో గాలి 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 ఓరి మొగులయ్యో నా పానమంతా గాలి గాలి ఓరి మొగులయ్యో సీరా కట్టుకోడి ఓరి మొగులయ్యో సింహ కట్ట నిన్ను పోతే ఓరి మొగులయ్యో ముందు సీత ఉన్నవాడు ఓరి మొగలయ్యో చూడమంటే ఓరి మొగలయ్యో ముందు సీత ఉన్నవాడు ఓరి మొగులయ్యో ఎక్కి ఎక్కి చూడబట్టే ఓరి మొగులయ్యో గాలి 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 ఓరి మొగలయ్యో నా పానమంతా గాలి గాలి ఓరి మొగలయ్యో గాలి 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 ఓరి మొగులయ్యో నా ప్రాణమంతా గాలి గాలి ఓరి మొగులయ్యో. అరే వా చేళ్ళ వాడుకునే ఏం మన్న పాట అనే జానపదం అంటేనే ఇట్లుంటుంది. ఇక ఇట్లనే అంటే ఇక మునుగులు పట్టేటప్పుడు కూడా అమ్మలక్కలు మంచి పాట ఎందుకు కొట్టే ఇక మునుగు వెళ్ళేదాకా ఇక ముత్తమ్మ మునుగు పట్టి మునుగు వెళ్ళేదాకా మంచిగా రాగం ఎత్తితే ఇక వాళ్ళకు అలసటే ఉండదు. ఎట్లాంటి పాట పాడతారు? అల్లి పువ్వుల్లో మా ఎన్నెల వారే కిలో కలికి సిలికి ధరుల మీద కాంతని మదిలో కిలో కలికి సిలికి ధరుల మీద అల్లి పువ్వుల్లో మా అన్న రాజన్నే కిలో కలికి సిలికి ధరుల మీద కాంతని మదిలో కిలో కలికి సిలికి ధరుల మీద ఆ అల్లి పువ్వుల్లో మీ అక్కల వారే కిలో కలికి సిలికి ధరుల మీద కాంతని మదిలో కిలో కలికి సిలికి ధరుల మీద అల్లి పువ్వుల్లో మా అక్క రాజకే కిలో కలికి సిలికి ధరుల మీద కాంతని మదిలో కిలో కలికి సిలికి ధరుల మీద.
అట్లని అన్నిటిని వల్లించుకుంటే వాడితే ఎంత మంచిగా ఉంటుందని నిజంగా ఆ పల్లె సంస్కృతి సాంప్రదాయాలు మనం కాపాడుకోవాలి. మన వచ్చే పిల్లలకు కూడా మన భావితరాలు కూడా మీరు అందించాలి. ఇక ఇట్లాంటి పాటలు మీరు ఇప్పుడు పిల్లలకు నేర్పించారా మరి? నేర్పిస్తామన్నా. వాళ్ళ ముందర జర పాడుతా అంటే జర వాళ్ళు కూడా వంట పడతారు. వంట పడతా అంటారు వాళ్ళు కూడా, పిల్లలు అప్పుడప్పుడు పాడుతా అంటారు. మీ ఊళ్ళో ఏమన్నా ఇట్లా జడకొప్పులు ఏజ్లో ఇట్లా భజనలు ఏజ్లో చెక్క భజనలు ఇట్లా నాటికలు వేసేదా? నాటికలు వేసేది. ఇప్పుడు పట్నం పోయి ఊళ్ళో బతుకు తెరువు లేక పట్నం పోయి వలస పోయి పట్నంలో పని చేసుకొని బతుకుతారో దాని మీద కూడా చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడే నాటికలు వేసి అంటే నాటికలలో కూడా పాటలు పాడాలి. పాట అంటే భార్య భర్త ఇద్దరు కలిసి పట్నం పోవడానికి ఎలాగా పోతారు అనేది భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంభాషణ పాట. బయలుదేరవే పిలో రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిలో రైలు బండెక్కెళ్దాం, పిలో రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిలో రైలు బండి ఎక్కెళ్దాం. పట్నం అంటే పట్నము విశాఖపట్నము, మేడలున్న పట్నము నీడలున్న పట్నము, మేడలున్న పట్నము నీడలున్న పట్నము. బయలుదేరవే పిలో రైలు బండెక్కెళ్దాం, బయలుదేరవే పిలో రైలు బండి ఎక్కెళ్దాం. అప్పుడు భార్య అంటది, పట్నం పోతే ఏమవుతుంది, మనం ఊళ్ళోనే ఉందామయ్యా వద్దా అని చెప్పి భార్య అంటది. అబ్బో నేను రాను పట్నంలో బతకలేము, అబ్బో నేను రాను పట్నంలో బతకలేము, అబ్బో నేను రాను పట్నంలో బతకలేము. పట్నం అంటే పట్నము మేడలున్న పట్నము, పట్నం అంటే పట్నము మేడలున్న పట్నము, పట్నం అంటే పట్నము మేడలున్న పట్నము, పట్నం అంటే పట్నము మేడలున్న పట్నము. మోగోళ్ళ బట్టలు ఆడోళ్ళు దొడుగుతారు, మోగోళ్ళ బట్టలు ఆడోళ్ళు దొడుగుతారు, ఆడోళ్ళ బట్టలు మోగోళ్ళు దొడుగుతారు, ఆడోళ్ళ బట్టలు మోగోళ్ళు దొడుగుతారు. బయలుదేరవే పిలో రైలు బండి ఎక్కెళ్దాం, బయలుదేరవే పిలో రైలు బండి ఎక్కెళ్దాం. అరే ఏమన్నా పాట. ఇక పట్నంలో ఎంత పరిశాన్ ఉంటది, పట్నంలో ఎంత గోల్మాల్ ఉంటది, ఎంత గడిబిడి ఉంటది అనేది అంటే ఇప్పుడు భార్య కూడా ఉంటదన్న. అరే ఇసుకంతా పోగు చేస్తే ఇస్తాడు ₹1 ఇస్తాడు, ₹1 ఇసుకంతా పోగు చేస్తే ఇస్తాడు ₹1. ఆ పూట పొయ్యిలోకి ₹1 ఖర్చాయే, ఆ పూట పొయ్యిలోకి ₹1 ఖర్చాయే. అబ్బో నేను రాను పట్నంలో బతకలేను, అబ్బో నేను రాను పట్నంలో బతకలేను, అబ్బో నేను రాను పట్నంలో బతకలేను అనేది ఈ ఇసుకంతా. అంటే ఇక సుతారి పని అంటే ఇప్పుడు భార్యను పట్నం దూరకపోయి బతుకుదామనే ఆలోచన ఇక్కడ పల్లెటూర్లలో ఏముండదు అని చెప్పి పట్నం పోయి. అంటే మీరు ప్రజా ఉద్యమాలలో పనిచేసినప్పటి నుండి ఈ కూలీలను కార్మికులను కర్షకులను ఇట్లా చైతన్యం అంటే వాళ్ళ కష్టాల మీద పాటలు పాడడం అంటే మరి మీకు ప్రజా ఉద్యమాలలో పనిచేయాలని ఎందుకు అనిపించింది అన్న? ఇక చిన్నప్పుడు అంటే ఉద్యమ చరిత్ర అప్పుడు నాకు 10 సంవత్సరాల వయసు ఉంటానమ్మా. అప్పుడు నేను హైదరాబాద్ చదువుతున్నా. అప్పుడు మా ఊర్లోకి మాకు జంగల్ దగ్గరనే అప్పుడు ఉన్నటువంటి దళాలు అంటే నక్సలైట్ దళాలు మా విలేజ్లో మా ఇల్లు కడకుండేది. అప్పుడు నక్సలైట్ల దళాలు మా ఇంటికి పొద్దు ఊపుతుందంటే నక్సలైట్ దళం మా ఇంటికి వచ్చేది, కడకున్నది కాబట్టి మా ఆ నేపథ్యంలో నేను స్కూల్కి పోయి రాగానే నేను అంటే వాళ్ళు ఊళ్ళకి వచ్చి కూడా మంచిగా పాటలు పాడుతా అంటే ఈ పాటలకు మీకు మంచిగా సంబరం అనిపించేది, ఆనందం అనిపించేది. ఆ పాటల్లో ఉన్న భావాల్ని కూడా మీరు జర పసిగట్టేది. మంచిదన్నా. అంటే ఇప్పుడు మీరు చదువుకున్నారన్న? మరి ఎప్పుడు చదువుకున్నారు? నేను అంటే 10వ తరగతి చదువుకున్నా కానీ 10వ తరగతి పూర్తిగా చదవలే. వెళ్ళకుండానే నేను ఉద్యమాలు. మీ పిల్లలన్నా? పిల్లలు ఒక పాప ఒక బాబు చదువుకుంటారు. ఇవాళ మంచిగా చదివించాలి, బాగా చదివించాలి. ఎందుకంటే ఇక మీరు 9 తోటి ఆపిరు కాబట్టి ఇక వాళ్ళని ఇంకా మంచి ఉన్నత చదువులు చదివించాలి. ఎందుకంటే ఇవాళ చదువు అనేది పిల్లలకు మంచి ఆయుధం. బాగా చదివితేనే వాళ్ళు మంచి అభివృద్ధి చెందుతారు కదా. ఇక మీరు మంచిగా చదివించాలి. మంచి పాటలు పాడినరు అన్న. భిక్షపతి అన్న ఇంకా మీకు ఇంకొక పేరు కూడా ఉన్నదంట కదనే? ఆ పేరు అంటే అందరికి తెలుసు ఆ పేరు, నేను విన్నా.
అంటే ఎక్కువ భిక్షపతి అని ఎవరు పిలవరన్న. అదే పిలువరు. అట్లా అంటే ఉద్యమంలో పనిచేసినప్పుడు నన్ను అప్పుడు సామంతిరెడ్డి పూలక్క అని ఇద్దరు భార్య భర్తలు ఉండేది. వాళ్ళ జీవితాన్నే పార్టీకి అంకితం చేసారు వాళ్ళు. అబ్బా, వాళ్ళు మహా ఉన్నతమైనటువంటి మనస్తత్వం కలిగిన మంచి మనుషులు వాళ్ళిద్దరు. వాళ్ళు అసలు నన్ను వాళ్ళ కన్న కొడుకులాగా కన్న బిడ్డలాగా నన్ను చూసుకునేది. ఇద్దరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారు. ఇద్దరు ఉద్యమాలలో పనిచేసి మనకు పేద ప్రజలే మనకు బిడ్డలు కొడుకులు అనే ఉద్దేశంతో మనకు పిల్లలు వద్దని చెప్పేసి వాళ్ళిద్దరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్నారు. నన్ను ఒక కొడుకులాగా చూసుకునేది పూలక్క. ఆ పూలక్క అప్పుడు ఉన్నటువంటి గ్రామాలల్లో పూలక్క అంటే ఒక సమ్మక్క సార్లక్క లాంటి దేవతలాగా చూసుకునేది అందరు. ఆమె పోరాటం అంత గొప్పది, అంత గొప్ప. అన్ని గ్రామాలలో ఆమె తిరిగింది. అప్పుడు వాళ్ళ అడుగుజాడల్లా వాళ్ళు నేర్పినటువంటి విప్లవ స్ఫూర్తి. ఇప్పుడు పూలక్కను స్మరించుకుంటూ ఏదైనా పాట పాడతారన్న మరి మీరు? పాడతానన్నా, 88లో నేర్చుకున్న పాట. ఒక్క లైన్ పాడండి. ఎందుకంటే మీకు తల్లిలాగా చూసుకున్నది అంటారు. ఒకసారి మీరు గుర్తు చేసుకున్న వాళ్ళు అవుతారు. గుర్తు చేసుకున్నా అట్లాంటిది ఒక పాట. ఉద్యమాల ధృవతార ఉదయించే అరుణతార, ఉద్యమాల ధృవతార ఉదయించే అరుణతార, ఆరిపోదు నీ ఆశలా ఆరిపోదు నీ ఆశల ప్రతిఘటన జ్యోతి, సాగుతుంది శ్రమజీవుల సాయుధ పోరాటమై. గోదావరి లోయల్లో భూస్వాముల గుండెల్లో, గోదావరి లోయల్లో భూస్వాముల గుండెల్లో అరుణక్క గర్జించేనా, అరుణక్క గర్జించేనా, అరుణక్క గర్జించన ప్రతి పోనీ పలుకై, పూలక్క గర్జించన ప్రతి పోనీ పలుకై. కర్లపల్లి శివార్లలో నీవెత్తిన ఎర్ర జెండ, కర్లపల్లి శివార్లలో నీవెత్తిన ఎర్ర జెండ ఎగురుతుంది తప్పకుండా, ఎగురుతుంది తప్పకుండా ఎర్ర కోట బురుజుల సమసమ. ఆ పాట మొత్తం పాడగలుగుతానన్న, కాకపోయేది ఉంటే ఇక. సరే, మంచి పాట పాడిండ్రన్న ఇట్లాంటి. ఎందుకంటే ఒక మంచి త్యాగధనురాలు, మంచి వీర యోధురాలు. ఆమె యొక్క త్యాగాన్ని, ఆమె యొక్క చరిత్రను పాట ద్వారా స్మరించారన్న. మీకు వందనాలు అన్న. ఇంకా మంచి పాటలు పాడిండ్రు భిక్షపతి అన్న. మీ గొంతు మంచిగున్నదన్న. ఎందుకంటే ఒక ఎప్పటియో 80, 86 అప్పుడు ఉన్నటువంటి ఆ దశలో సాగినటువంటి పోరాట స్ఫూర్తులను, ఆ గుర్తులను, ఆ పాటల వాసనను మాకు వినిపించిండ్రన్న మా కళా వెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. మరి మీకు మంచి మా అందరి తరఫున మీకు కళాభివందనాలు. ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు సామంతిరెడ్డి ఇప్పుడు మీరు అడిగారు చూడండి, ఒక పేరున్నదండి. ఆ ఉద్యమ నేపథ్యంలో సామంతిరెడ్డి పూలక్క వీళ్ళిద్దరు కలిసే వాళ్ళు నన్ను కన్న కొడుకులాగా చూసుకుంటూ నాకు వేరే ఒక మంచి పేరు పెట్టింది, సింగన్న. సింగన్న, బా మంచి పేరు అన్న. అంటే ఇక సింగన్న అనే పేరుతోటి ఇప్పుడు మొత్తం ప్రజలకు జనాలకు మొత్తం తెలుసు. భిక్షపతి అనే పేరు ఒక 20% పిలుస్తారు, 8% మాత్రం సింగన్న అనే పేరుతోటి. సింగన్న మంచి పేరు అన్న. సింగన్న అంటే మంచి పేరు. అట్లానే మీరు ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ ఇటు ఇంటిని పోషించుకుంటూ, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే మీరు గతంలో చాలా ప్రజా ఉద్యమాలలో పనిచేసింది కదన్న. మంచి పాటలు, అంటే పాటల కళామండలి కూడా మీరు మంచిగా పనిచేసినారు. అంటే ఇప్పుడు ఇంకా ప్రజల కోసం, ఈ సమాజం కోసం, ఈ సమాజ రుణం, అంటే మీరు ఆల్రెడీ సమాజ రుణంలోనే మీరు ఇంకా ఉన్నారు, గతంలో చేసినారు. ఇంకేమన్నా చేయాలనుకుంటున్నారు అన్న? అంటే అప్పుడున్నటువంటి సమాజానికి ఇప్పుడున్నటువంటి సమాజానికి చాలా తేడా వచ్చేసి. అవును. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సమాజం ఏంటంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్స్, కొంచెం చదువు లేని వాళ్ళు, కూలినాలు ఉంటే వాళ్ళు దోపిడీకి గురవుతూ ఉంటే, వివక్షతకు గురవుతూ ఉంటే అప్పుడు మీ పోరాటాలు, మీ పాటలు వాళ్ళని కొంచెం చైతన్యవంతులు. అంటే ఇప్పుడున్న సమాజాన్ని కూడా సమిష్టి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది కదా. సమిష్టి చేయాల్సిన అవసరం చాలా ఉంది, 100% ఉంది. కానీ
అప్పుడు చదువుకోకుండా తెలియదక్కువలు ఎప్పుడు ఆ దశలో అంటే 1960 నుండి, అంటే 60 నుండి నాకు పెద్దగా ఏం తెలియదు, కానీ నేను అప్పుడు పుట్టలేదు. 74లో నేను పుట్టిన. నాకు ఊహాగానం వచ్చినప్పటి కాంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేది స్టార్ట్ అయింది. అప్పుడున్నటువంటి పోరాటాలు, అప్పుడున్నటువంటి ఉద్యమాలు ఎందుకోసం చేసింది అనేది, అప్పుడున్నటువంటి దొరల పరిపాలన, అప్పుడున్నటువంటి వెట్టి చాకిరి, దాని గురించి వెసులుబాటు కోసం పోరాటాలు. అంటే అప్పుడు ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు కొంచెం మార్పు వచ్చింది అంటున్నారన్న. కానీ ఇప్పుడు కూడా సమాజంలో ఇంకా కొన్ని రుగ్మతలు, అసమానతలు, కొన్ని యువత చెడు పెడదారిన పోవటం, అంటే కొన్ని సమిష్టి లేకపోవడం, సౌఖ్యత లేకపోవడం, కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కదా. అలాంటి వాటి కోసం మీరు ఇంకా అంటే మీ వంతుగా మీరు అంటే ఒక సేవ చేయాలని అయితే ఉన్నారన్న. సేవ అంటే అన్న, నేను దాదాపుగా ప్రతి ఒక్క ఎవరైనా పేదోళ్ళు, నా కంట్లో పేదోళ్ళు ఎవరు కనబడ్డారు ఆపదలా అని చెప్పి నా దగ్గరికి వస్తే, నా గడప దడితే ఖచ్చితంగా నాకు చేతనైనంత సహాయం ఖచ్చితంగా వాళ్ళకు చెప్తా. నా దగ్గర లేకున్నా కూడా సంతోషం అన్న, నా దగ్గర చాలా సంతోషం, మంచి మాట చెప్పిండ్రు. ఎందుకంటే మీ స్వభావం అట్లాంటిది. ఆ ప్రజా పోరాటాల్లో పనిచేసినటువంటి వాళ్ళకు ఒక విశాలమైన దృక్పథం ఉంటుందన్న. చాలా మంచి మాట చెప్పిండ్రు. ఎందుకంటే ఇంకా ఈ సమాజం కూడా ఎట్లున్నదని అంటే, ఓ ప్రాణగీతమా ఈ లోకంలో శోకంతో విలపించును ఎన్నాళ్ళో, నీకోసం ఈ దరిత్రి తపించను ఎన్నాళ్ళో, జనసందోహము ఆశగా ఎదురు చూసెనిన్నాళ్ళో, ఓ ప్రాణగీతమా ఈ లోకంలో శోకంతో విలపించును ఎన్నాళ్ళో, గర్భగుడి భుజం మీద పరలోకంబోనున్నది, తలలల్లో మతోన్మాదం పచ్చి పచ్చిగా ఉన్నది, మనిషిలో మూఢత్వపు బానిసతనమే ఉన్నది, రారాదా ఇటువైపున ఎదురు చూపు ఎన్నాళ్ళో, ఓ ప్రాణగీతమా ఈ లోకంలో శోకంతో విలపించును ఎన్నాళ్ళో. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా శాతాడుకోడు కన్నా ఇంకా ఎన్నో బాధలతోటి, ఎన్నో కష్టాలతోటి, ఎన్నో అసమానతలతోటి, వివక్షలతోటి ఇంకా ఉన్నది. ఇది ఒక మంచి మార్పు రావాలని, ఇంకా మంచి మార్పు కోసం మీలాంటి వాళ్ళు ఇంకా పిల్లలకు మంచి పాటలు, మీ అనుభవాలు నేర్పించి వాళ్ళని మంచి సన్మార్గంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా కళా వెలుగు యూట్యూబ్ ఛానల్లో మాతో పాటు మంచిగా అన్న మీరు మంచిగా వచ్చి కావాలి వచ్చినట్టున్నారు. మంచిగా నీళ్ళు పడతారు. ఇక్కడ ఎడ్ల మేపుకుని ఎడ్లు మంచిగా వాటి చదివి మేపుతారు. మంచిగా ఉన్నదన్న. మంచి పాటలు పాడిండ్రు. మీకు మా ప్రత్యేకంగా కళా వెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు కళాభివందనాలన్న. దండాలే. మళ్ళీ కలుద్దాం.